కానీ చేవెల్ ఇక్కడ ఉన్నటువంటి మెదక్లో కొంత రఘునందన్ రావు గెలుస్తాడు అనే దానికి ఎవరు కూడా స్పష్టమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఓటర్ల యొక్క నాడిని అయితే పట్టనట్టుగా తెలుస్తూ ఉంది. కానీ అనూహ్యంగా మరి రఘునందన్ రావు కూడా ఆ సోర్స్ కనపడతా ఉన్నది. చూద్దాం మరి మిగతా తెలంగాణ సంబంధించినటువంటి ఇట్లా ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో మరి ఏకపక్షంగా ఆ ఫ్యాన్ పార్టీ మొత్తం అయితే ఆ రిక్కలు విరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అది ఒక 15 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయేటువంటి పరిస్థితి. కేవలం అప్పుడు మొన్న జరిగినటువంటి ఇంతకుముందు జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఏకపక్షంగా 150కి పైన సీట్లు సాధించినటువంటి ఫ్యాన్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి చెతుకులా పడడానికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో టీడీపీ పార్టీ ఆ యొక్క హవా నడుస్తూ ఉంది. టీడీపీ పార్టీ అక్కడ ఎర్జిలో టీడీపీ పార్టీ కూటమి ఏదైతే ఉన్నదో టీడీపీ పార్టీ కూటమి అక్కడ విజయం సాధిస్తూ ఉంది. ఇప్పటికే సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇక మరొక పక్కన దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధాని నిర్ణయించేటువంటి ఎన్నికల్లో భాగంగా అక్కడ వన్ సైడ్గా సర్వే సంస్థలన్నీ వన్ సైడ్గా చెప్పినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. అక్కడ ఎన్డీఏ కూటమి 350 నుంచి 380 సీట్లను సాధిస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఆ విధమైనటువంటి సమాచారాన్ని ఇచ్చినప్పటికీ మరి ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ట్రెండ్స్ను కనుక చూసినట్టయితే ఉంటే 300లను ఎక్కడ కూడా మరి ఎన్డీఏ కూటమి అక్కడ క్రాస్ చేసినటువంటి దాఖలు కనబడట్లేదు. కేవలం మరి ఇండియా కూటమి కూడా అదేవిధంగా 230 నుంచి 240 సంబంధించినటువంటి ఆ స్థానాలను కూడా ఆ ట్రెండింగ్లో చూపెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఏమవుతుంది దీనికి సంబంధించినటువంటి దాంట్లో మరి ఎగ్జిట్ పోల్స్ మరి ఏ విధమైనటువంటి అంటే ఎగ్జిట్ పోల్స్ని కూడా నమ్మేటువంటి పరిస్థితి అయితే లేదు. అంటే ఒక పక్కన తెలంగాణలో ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి కొంత సంబంధం ఉన్నప్పటికీ అయితే మొత్తం నేషనల్ వైజ్గా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇవి తారుమారైనటువంటి నేపథ్యం. ఇక మరో పక్కన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఆరామస్థాన్ కొంత ప్రముఖమైనటువంటి వ్యక్తి ప్రముఖమైనటువంటి సంస్థే మరి ఆరామస్థాన్ కూడా పత్తా లేకుండా పోయిండు. ఆయన ఇచ్చినటువంటి మామూలు రిపోర్ట్ కాదు, 100కు పైన సీట్లు సాధిస్తుంది అక్కడ ఉన్నటువంటి టీడీపీ కూటమి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి పార్టీ 100కు పైన సీట్లు సాధిస్తుంది. రెండోసారి వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఆయన చెప్పినటువంటి నేపథ్యం. కానీ అక్కడ ఫలితాలు తారుమారైపోయినాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా జరిగినటువంటి 7 విడతల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో పక్కాగా అక్కడ మోడీ అయితే కొంత హవా నడుస్తూ ఉంది. మోడీకి మరొకసారి అవకాశం ఉండేటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరు. వాళ్ళు ఒక పక్కన అమిత్ షా కానీ మరొక పక్కన నరేంద్ర మోడీ ఇంకో పక్కన యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరూ చరిష్మా పనిచేస్తుందని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా మరి అట్లాంటి పూర్తి స్థాయిలో ఆ చరిష్మా పనిచేయలేదనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో 65 సీట్లేమో పోయినసారి వచ్చేటటువంటి నేపథ్యం బీజేపీ పార్టీకి. కానీ ఇప్పుడు కేవలం 35 సీట్ల వరకు మాత్రమే బీజేపీ పార్టీ పరిమితమైనటువంటి దశలో మరి అక్కడ బీజేపీ పార్టీ అవా కానీ అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యొక్క చరిష్మా కూడా పనిచేయలేదన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చూద్దాం. ఒక పక్కనైతే అది ఒక రకంగా నేషనల్కి సంబంధించినటువంటి విషయం. అదైతే ఒకసారి అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏంటున్నది తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో మరి చాలా ఒకసారి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా మారినాయి. ఇంకొక పక్కన ఈ సంబంధించినటువంటి కంటోన్మెంట్కి సంబంధించినటువంటి కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి కంటోన్మెంట్లో జరిగినటువంటి ఉప ఎన్నిక శ్రీ గణేష్కి సంబంధించినటువంటి ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆయనే దూసుకోపోతాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ లీడ్లో ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తామని మొదటి నుంచి కూడా సర్వే సంస్థలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. తెలంగాణ రిఫ్రెష్ ఇదేనా చూసుకున్నట్టు ఇక ఇదే కంటిన్యూ అవుతా ఉన్నది. చాలాసేపు అవుతుంది. మరి ఇదే 8 సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ వైజా ఓకే ఇక్కడ చూసుకోవచ్చు. రైట్ ఓకే ఎవరెవరు మెజార్టీగా ఉన్నారు ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ కనుక చూసుకున్నట్టయితే ఇది ఏదైతే ఆదిలాబాద్ ఓకే ఆదిలాబాద్ కనుక చూసుకున్నట్టయితే గోడెం నాగేష్ మరి ముందు వరుసలో ఉన్నాడు. ఇక్కడ బీజేపీ పార్టీ విజయం సాధించేటువంటి అభ్యర్థిగా చెప్పుకోవచ్చు. గోడెం నాగేష్కు సుమారుగా 65,450 అంటే లీడింగ్ 65,450 మెజార్టీతో గోడెం నాగేష్ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే
ఆత్రం సుగుణ పైన ఆయన విజయం సాధించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే 65,000 లీడ్తో కనబడతా ఉన్నాడు. కేవలం 6 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం. ఇక నిజామాబాద్లో పూర్తి స్థాయిలో ఆధిపత్యత ధర్మపురి అరవింద్ది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి రెండో ప్లేస్లో కొనసాగుతూ ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు అందుకున్నటువంటి అవకాశం కూడా లేదు. ఒకసారి మొత్తం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అన్ని ఎవరు గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరైనటువంటి దానిపైన కూడా ఒకసారి రెండో ప్లేస్లో ఎవరు ఉన్నారు, మొదటి ప్లేస్లో ఎవరు ఉన్నారు అనేది ఒకసారి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ మొదటి నుంచి కూడా బండి సంజయ్ గెలుస్తాడన్నటువంటి అన్ని సర్వే రిపోర్ట్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సుమారుగా 131,766 ఓట్ల లీడ్ తోటి బండి సంజయ్ కొనసాగుతూ ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో ఏమో అక్కడ వెలచాల రాజేంద్రరావు రెండో ప్లేస్లో, వినోద్ కుమార్ మాత్రం మూడో ప్లేస్లో. ఈ యొక్క కరీంనగర్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేత చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. కరీంనగర్లో వినోద్ కుమార్ కూడా గెలుస్తాడన్నటువంటి ఆశాభావాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్ సైతం కూడా ఈ యొక్క స్థానం పైన గెలుస్తారన్నటువంటి పూర్తి విశ్వాసాన్ని పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ ప్లేస్ కూడా 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. సిట్టింగ్ స్థానమైనటువంటి కరీంనగర్ని మరొకసారి బండి సంజయ్ నిలుపుకోనున్నాడనేది స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికే 131,766 ఓట్ల లీడ్తో బండి సంజయ్ అయితే దూసుకుపోతా ఉన్నాడు. ఇంకా ఎక్కువ కూడా మెజార్టీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక్కడ 8 రౌండ్ల యొక్క ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇంకొక పక్కన రఘునందన్ రావు వర్సెస్ నీలం మధుగా ఇక్కడ కొనసాగుతా ఉంది. మెదక్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక్కడ సుమారుగా 26,870 ఓట్ల లీడ్ తోటి రఘునందన్ రావు ముందు వరుసలో కొనసాగుతూ ఉన్నాడు. ఒకనొక దశలో అక్కడ వెంకట్రామిరెడ్డి సైతం కూడా మొదటి స్థానంలో ఉండేది, 2వ స్థానానికి పరిమితం అయిపోయినాడు. రాను ఇక్కడ 3వ స్థానానికి మాత్రమే వెంకటరెడ్డి అక్కడ పరిమితం అయిపోతా ఉన్నాడు. మెదక్లో గెలుస్తాడన్నటువంటి ఒకే ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీ సంబంధించింది. ఇది కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సుమారుగా 41,351 ఓట్ల వెనుకంజలో మరి వెంకట్రామరెడ్డి ఉన్నాడు. అంతేకాకుండా ఇద్దరికి కంపేర్ చేసుకున్నట్టయితే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కంపేర్ చేసుకున్నట్టయితే నీలం మధు అలాగే రఘునందన్ రావు సంబంధించినటువంటి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఓట్లకు సంబంధించినట్టు చూసుకున్నట్టయితే 26,870 ఓట్ల ముందంజలో మాత్రం రఘునందన్ రావు అయితే ఉండడం జరిగింది. ఈ మెదక్లో చాలా టఫ్ అయినటువంటి పోటీ అనుకుని చెప్పుకోవడం జరిగింది. కేవలం కాంగ్రెస్ వర్సెస్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కావచ్చు పోటీ అని చెప్పేసి భావించడం జరిగింది. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ లీడ్లో ఉండడం జరిగింది. బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు మొదటి వరుసలో ఉన్నాడు. ఆయన విజయం దిశగా దూసుకుపోతా ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక ఇంకొక పక్కన చేవెళ్లకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ హోరాహోరీగా పోటీ నడుస్తూ ఉంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అలాగే రంజిత్ రెడ్డి ఈ సిట్టింగ్ ఎంపీనే. ఈయన మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి. దరిదాపుగా 90,000 సంబంధించినటువంటి చిల్లర ఓట్లతోటి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనను అందుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పటికీ 8 రౌండ్ల యొక్క ఫలితం కూడా వెలువడినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఆయన 90,000 ఓట్లతోటి ఆయన దూసుకుపోతా ఉన్నాడు చేవేల నుంచి మరి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇక మరో స్థానాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇది చాలా టఫ్ అయినటువంటి పోటీ అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ డీకేఆర్న వర్సెస్ చల్ల వంశీచంద్ర రెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క సెగ్మెంట్లో చాలా కీలకంగా ఫైట్ అయితే జరుగుతూ ఉన్నది. కేవలం 12,268 ఓట్లు అంటే 12,000 ఓట్ల సంబంధించినటువంటి మెజార్టీలో డీకేఆర్ను చూసుకోబోతా ఉన్నది. ఇప్పటికైతే ఇక్కడ 6 సంబంధించినటువంటి ఏదైతే ఓట్లకు సంబంధించింది 6 రౌండ్లు మాత్రమే లెక్కించడం జరిగింది. 6 రౌండ్లలో ఉన్నటువంటి ఓట్లను లెక్కించినటువంటి దశలో కేవలం 12,000 ఓట్ల మెజార్టీలో డీకేఆర్న ఉంది. మరి రాను మరి సంబంధించినటువంటి ఓట్ల శాతాన్ని ఏమైనా చల్ల వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏమైనా పెంచుకుంటుందా లేదనేది చూడాలి. డీకేఆర్న కొన్ని సర్వే సంస్థలు కూడా ఇవే చెప్పి డీకేఆర్న గెలుస్తుందని కొంతమంది చెప్పేదంటే లేదు చల్ల వంశీచంద్ర రెడ్డి కూడా గెలిచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థి యొక్క వీక్నెస్ తోటి కొంత వీక్ అయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. అంతే రేవంత్ రెడ్డి యొక్క సొంత సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంటు ఆయన యొక్క కొడంగల్ సంబంధించింది కూడా ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ తోటి ఉండడం. అక్కడ మహబూబ్ నగర్లో 7కి 7 ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈసారి ఎవరు పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కూడా ఈ యొక్క మహబూబ్ నగర్ సెగ్మెంట్ పైన ఉన్నది. కానీ ఇక్కడ మరి
డీకే అరుణ కూడా ఒక మహిళ అయినటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలుగా బీజేపీ పార్టీ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి డీకే అరుణని మరి 12,000 ఓట్ల మెజార్టీతో ఆమె దూసుకుపోతా ఉన్నది. ఇప్పటికే ఈ సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పైన రేవంత్ రెడ్డి వర్సెస్ డీకే అరుణగా పోటీ నడిచిందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా చల్లవంశీచంద్ర రెడ్డి అభ్యర్థి అనేది ఎవరు చూడలేదు, అక్కడ రేవంత్ రెడ్డి బరిలో నిలబడతా ఉన్నాడు అన్నటువంటి భావనతో ఉన్నారు. అంతేకాకుండా డీకే అరుణ కూడా చాలా సందర్భాల్లో ఆమె వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏమనంటే నన్ను ఒక మహిళనైనటువంటి నన్ను ఓడించేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆ భావనను వ్యక్తం చేయడం జరిగింది. గతంలో వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ కూడా మనం చూసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో కూడా విభేదాలు చాలా ఉన్నాయి, రేవంత్ రెడ్డి వర్సెస్ డీకే అరుణకి. ఎందుకంటే ఈమె కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా డీకే అరుణకు ఉన్నది. డీకే అరుణ మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా ఆమె టికెట్ కూడా ఆశించలేదు, కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రమే ఆమె ఆసక్తి కనపరచడం జరిగింది. అదే నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆమెను నమ్మి ఈసారి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె ఆ దిశగా విజయం దిశగానైతే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆమె విజయం దిశగా దూసుకుపోతా ఉన్నది. 12,268 ఓట్ల లీడ్లో మాత్రం డీకే అరుణ ఉండడం జరిగింది. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి